ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. డే 16 పార్ట్ 2లో భాగంగా లేవియకాండం 11, 12, 13 అధ్యాయాలు చదువుకుందాం. లేవియకాండం 11వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలుతో ఇట్లనుడి, భూమి మీదనున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును. జంతువులలో ఏది డెక్కలు కలదై నెమరవేయునో దాన్ని తినవచ్చును, కానీ నెమరవేయి వాటిలోనూ 2 డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు. ఒంటె నెమరవేయును, కానీ దానికి 2 డెక్కలు లేవు, కనుక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు నెమరవేయును, గాని దానికి 2 డెక్కలు లేవు, కనుక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరవేయును, కానీ దానికి 2 డెక్కలు లేవు, కనుక అది మీకు అపవిత్రము. పంది విడిగాను 2 డెక్కలు గలది గాని అది నెమరవేయదు, కనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. జలచరములన్నిటిలోనూ వీటిని తినవచ్చును. సముద్రంలోనేమి నదులలోనేమి ఏ నీళ్లలోనేమి వేటికి రెక్కలు పులుసులు ఉండునో వాటిని తినవచ్చును. సముద్రంలోనేమి నదులలోనేమి సమస్త జలచరములలోనూ సమస్త జల జంతువులలోనూ వేటికి రెక్కలు పులుసులు ఉండవో అవన్నీయు మీకు హేయములు. అవి మీకు హేయములుగానే ఉండవలెను. వాటి మాంసమును తినకూడదు, వాటి కళేబరములు హేయములుగా ఎంచుకొనవలెను. నీళ్లలో దేనికి రెక్కలు పులుసులు ఉండవో అది మీకు హేయము. పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను, వీటిని తినవద్దు, ఇవి హేయములు. పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచపక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన గ్రద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైగిడి కంటె, చెరువు కాకి, గుడ్లగూప, హంస, గూడబాతు, నల్లబోరువ, శంకుబుడి కొంగ, ప్రతి విధమైన కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలము. రెక్కలు కలిగి 4 కాళ్ళతో చరించు చరములన్నయూ మీకు హేయములు. అయితే 4 కాళ్ళతో చరించుచు నేలగంతులు వేయుటకు కాళ్ళ మీద తొడలు గల పురుగులన్నీ తినవచ్చును. నేత మిడత గాని, చిన్న మిడత గాని, ఆకు మిడత గాని, మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును. 4 కాళ్ళు గల పురుగులన్నయూ మీకు హేయములు, వాటి వలన మీరు అపవిత్రులగుదురు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. వాటి కళేబరములలో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉతుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. 2 డెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు వేయికయు ఉండునవి మీకు అపవిత్రములు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును. 4 కాళ్ళతో నడుచు సమస్త జీవరాశులలో ఏవి అరకాలితో నడుచునో అవన్నీయు అపవిత్రములు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటి కళేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉతుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును, అవి మీకు అపవిత్రములైనవి. నేల మీద ప్రాకు జీవరాశులలో మీకు అపవిత్రమైనవి ఏవనగా చిన్న ముంగీస, చిన్న పందికొక్కు, ప్రతి విధమైన బల్లి, ఊసరవెల్లి, నేలముసలి, తొండ, సరటము, అడవి ఎలుక. ప్రాకు వాటిలో ఇవి మీకు అపవిత్రములు. ఇవి చచ్చిన తర్వాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటిలో చచ్చిన దాని కళేబరము దేని మీద పడునో అది అపవిత్రమగును. అది చెక్క పాత్ర అయినే గాని, బట్టయే గాని, చర్మమే గాని, సంచియే గాని, పనిచేయు ఉపకరణము ఏదియు గాని అయిన ఎడల దానిని నీళ్లలో వేయవలెను. అది సాయంకాలం వరకు అపవిత్రమై ఉండును, తర్వాత అది పవిత్రమగును. వీటిలో ఏదైనా మట్టి పాత్రలో పడిన ఎడల దానిలోనిదంతయు అపవిత్రమగును, మీరు దానిని పగులగొట్టవలెను. తినదగిన ఆహారం అంతటిలో దేని మీద ఆ నీళ్లు పడునో అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగిన ఏ పానీయమును అపవిత్రము. వాటి కళేబరములలో కొంచెము దేని మీద పడునో అది అపవిత్రమగును. అది పొయ్యి అయినను కుంపటి అయినను దానిని పగలగొట్టవలెను, అవి అపవిత్రములు. అవి మీకు అపవిత్రములుగా ఉండవలెను. అయితే విస్తారమైన నీళ్లు గల ఊటలో గాని గుంటలో గాని కళేబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావు, కానీ కళేబరమునకు తగిలినది అపవిత్రమగును. వాటి కళేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తనముల మీద పడినను అవి అపవిత్రములు కావు, కానీ ఆ విత్తనముల మీద నీళ్లు పోసిన తర్వాత కళేబరములలో కొంచెము వాటి మీద పడినడలా అవి మీకు
అపవిత్రములగును. మీరు తినదగిన జంతువులలో ఏదైనాను చచ్చిన యెడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. దాని కళేబరములలో ఏదైనాను తినువాడు తన బట్టలు ఉతుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. దాని కళేబరమును మోయువాడు తన బట్టలు ఉతుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. నేల మీద ప్రాకు జీవరాశులన్నీయు హేయములు, వాటిని తినకూడదు. నేల మీద ప్రాకు జీవరాశులన్నిటిలో కడుపుతో చరించు దానివైనను, 4 కాళ్ళతో చరించు దానినైనను, చాలా కాళ్ళుగల దానినైనను మీరు తినకూడదు. అవి హేయములు. ప్రాకు జీవరాశులలో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరచుకొనకూడదు. వాటి వలన అపవిత్రులగినట్లు వాటి వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మీరు మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్ము రప్పించిన యెహోవాను. నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులు కావలెను. అపవిత్రమైన దానిని పవిత్రమైన దానికిని తినదగిన జంతువులకును తినదగన జంతువులకును భేదము చేయునట్లు జంతువులను గూర్చియు పక్షులను గూర్చియు జలచరములైన సమస్త జీవులను గూర్చియు నేల మీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు చేసిన విధి ఇదే అని చెప్పుమనెను. లేవియకాండము 12వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనినెడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగా నుండు దినముల లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణయగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనిని ముట్టకూడదు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు. ఆమె ఆడపిల్లను కనినెడల ఆమె తాను కడగా ఉండినప్పటి వలె 2 వారములు పురిటాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండవలెను. కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తర్వాత ఆమె దహన బలిగా ఒక ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక పావురపు పిల్లనైనను తెల్లగువ్వనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. అతడు యెహోవా సన్నిధిని దానిని అర్పించి ఆమె నిమిత్తము ప్రాయచిత్తం చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లను గాని ఆడపిల్లను గాని కనిన స్త్రీని గురించిన విధి. ఆమె గొర్రెపిల్లను తేజాలనెడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహనబలిగా ఒక దానిని పాప పరిహారార్థిగా ఒక దానిని తీసుకొని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయచిత్తం చేయగా ఆమెకు పవిత్రత కలుగును. లేవియకాండము 13వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. ఒకని దేహ చర్మమందు వాపు గాని పక్కు గాని నిగనిగలాడు మచ్చగాని ఉండి వాడి దేహ చర్మమందు కుష్టు పొడ వంటిది కనబడినెడల యాజకుడైన అహరోను యొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకని యొద్దకైనను వాని తీసుకొని రావలెను. ఆ యాజకుడు వాని దేహ చర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడ ఎందలి వెంట్రుకలు తెల్లవారి నెడలను, ఆ పొడ అతని దేహ చర్మం కంటే పల్లముగా కనబడి నెడలను, అది కుష్టుపొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను. నిగనిగలాడు మచ్చ చర్మముల కంటే పల్లము కాక వాని దేహ చర్మమందు తెల్లగా కనబడినెడలను, దాని వెంట్రుకలు తెల్లవారకు నెడలను ఆ యాజకుడు 7 దినములు ఆ పొడగల వాని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు వానిని చూడవలెను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండినెడల యాజకుడు మరి 7 దినములు వాని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు రెండవసారి వాని చూడవలెను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరున ఉండినెడల యాజకుడు వానిని పవిత్రుడని నిర్ణయింపవలెను. అది పక్కే. వాడు తన బట్టలు ఉతుకుకొని పవిత్రుడగును. అయితే వాడు తన శుద్ధి విషయము యాజకునికి కనబడిన తర్వాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించినెడల వాడు రెండవసారి యాజకునికి కనబడవలెను. అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించినెడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. కుష్టుపొడ ఒకనికి కలిగినెడల యాజకుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడినెడలను, అది వెంట్రుకలను తెల్లవారినెడలను, వాపులో పచ్చిమాంసము కనబడినెడలను, అది వాని దేహ చర్మమందు పాతదైన కుష్ఠము కనుక
యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. వానిని కడగా ఉంచకూడదు, వాడు అపవిత్రుడు. కుష్ఠము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంత వరకు ఆ పొడగల వాని తల మొదలుకొని పాదముల వరకు కుష్ఠము వాని చర్మమంతయు వ్యాపించి ఉండే నెడల యాజకుడు వానిని చూడవలెను. ఆ కుష్ఠము వాని దేహమంతటా వ్యాపించినడల ఆ పొడగల వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్ళంతయు తెల్లవారెను, వాడు పవిత్రుడు. అయితే వాని ఎంట పచ్చి మాంసము కనబడు దినమున వాడు అపవిత్రుడు. యాజకుడు ఆ పచ్చి మాంసమును చూచి వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఆ పచ్చి మాంసము అపవిత్రమే, అది కుష్ఠము. అయితే ఆ పచ్చి మాంసము ఆరి తెల్లవారినెడల వాడు యాజకుని యొద్దకు రావలెను. యాజకుడు వాణ్ణి చూడగా ఆ పొడ తెల్లవారినెడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను, వాడు పవిత్రుడు. ఒకని దేహ చర్మమందు పుండు పుట్టి మానిన తర్వాత ఆ పుండుండే చోటను తెల్లని వాపైనను తెలుపుతో కూడిన ఎరుపు రంగు గల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టినడల యాజకునికి దాన్ని కనుపరచవలెను. యాజకుడు దాన్ని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మం కంటే పల్లముగా కనబడినడలను దాని వెంట్రుకలు తెల్లబారి ఉండి నెడలను యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది ఆ పుంటి వలన పుట్టిన కుష్టుపొడ. యాజకుడు దాన్ని చూచినప్పుడు దానిలో తెల్లని వెంట్రుకలు లేకపోయినడలను అది చర్మము కంటే పల్లము కాక కొంచెం నయముగా కనబడినడలను యాజకుడు 7 దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను. అది చర్మమందు విస్తారముగా వ్యాపించినడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను, అది కుష్టుపొడ. నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండినడల అది దద్దురు. యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. దద్దురు కలిగిన దేహ చర్మమందు ఆ వాత ఎర్రగా గాని తెల్లగా గాని నిగనిగలాడు తెల్లని మచ్చగా గాని ఉండినెడల యాజకుడు దాన్ని చూడవలెను. నిగనిగలాడు ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లబారినెడలను అది చర్మము కంటే పల్లంగా కనబడినెడలను అది ఆ వాత వలన పుట్టిన కుష్టుపొడ. యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను, అది కుష్ఠము. యాజకుడు దాన్ని చూచినప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెంట్రుకలు లేకయే గాని చర్మం కంటే పల్లంగా నుండకయే గాని కొంత నయముగా కనబడినడల యాజకుడు 7 దినములు వానిని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు వాని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించినడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను, అది కుష్ఠమే. అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపగా ఆ చోటనే ఉండి కొంచెం నయముగా కనబడినడల అది వాతపు వాపే, వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను, అది వాతపు మంటయే. పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టినడల యాజకుడు ఆ పొడను చూడగా అది చర్మం కంటే పల్లముగాను సన్నమైన పసుపు పచ్చ వెంట్రుకలు గలదిగాను కనబడినడల వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను, అది బొబ్బ. తల మీదనేమి గడ్డము మీదనేమి పుట్టిన కుష్ఠము. యాజకుడు ఆ బొబ్బైన పొడను చూచినప్పుడు అది చర్మం కంటే పల్లము కాని ఎడలను దానిలో నల్ల వెంట్రుకలు లేని ఎడలను యాజకుడు ఆ బొబ్బైన పొడగల వానిని 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు ఆ పొడను చూడవలెను. ఆ బొబ్బ వ్యాపింపక ఉండి నెడలను దానిలో పసుపు పచ్చ వెంట్రుకలు లేని ఎడలను చర్మము కంటే పల్లము కాని ఎడలను వాడు క్షౌరము చేసుకొనవలెను, కానీ ఆ బొబ్బ క్షౌరం చేయకూడదు. యాజకుడు బొబ్బగల వానిని మరి 7 దినములు ప్రత్యేకంగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మము కంటే పల్లము కాక ఉండే నెడల యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును. వాడు పవిత్రుడని నిర్ణయించిన తర్వాత బొబ్బ విస్తారముగా వ్యాపించినడల యాజకుడు వాని చూడవలెను. అప్పుడు ఆ మాద వ్యాపించి ఉండి నెడల యాజకుడు పసుపు పచ్చ వెంట్రుకలను వెతకనక్కర్లేదు, వాడు అపవిత్రుడు. అయితే నిలిచిన ఆ మాదలో నల్ల వెంట్రుకలు పుట్టినెడల ఆ మాద బాగుపడెను, వాడు పవిత్రుడు. యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. మరియు పురుషుని దేహపు చర్మమందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు అనగా నిగనిగలాడు తెల్లని మచ్చలు పుట్టినడల యాజకుడు వానిని చూడవలెను. వాని దేహ చర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి ఉండి నెడల అది చర్మమందు పుట్టిన ఒక పొక్కు, వాడు పవిత్రుడు. తల వెంట్రుకలు రాలినవాడు బట్టతలవాడు అయినను వాడు పవిత్రుడు. ముఖము వైపున తల వెంట్రుకలు రాలినవాడు బట్ట నొసటివాడు, వాడు పవిత్రుడు. అయినను బట్టతల ఎందే గాని బట్ట నొసటి ఎందే గాని ఎర్రగా నుండు తెల్లని పొడ పుట్టినడల వాడు
పుట్టిన ఎడల అది వాని బట్టతల ఎందే గాని బట్ట నొసటి ఎందైనను పుట్టిన కుష్ఠము. యాజకుడు వానిని చూడవలెను. కుష్ఠము దేహమందు కనబడినట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్టతల ఎందైనను వాని బట్ట నొసటి ఎందైనను ఎర్రగా నుండు తెల్లని పొడ అయిన ఎడల వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు. యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను. వాని కుష్ఠము వాని తలలోనున్నది. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములు చింపివేయవలెను. వాని తల విరియబోసుకొనవలెను. వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకంగానే నివసింపవలెను. వారి నివాసము పాలెమునకు వెలుపల ఉండవలెను. మరియు కుష్ఠపొడ వస్త్రమందు కనబడినప్పుడు అది గొర్రె వెంట్రుకల బట్ట ఎందేమి, నారబట్ట ఎందేమి, నారతో గాని వెంట్రుకలతో గాని నేసిన పడుగునందేమి, పేక ఎందేమి, తోలునందేమి, తోలుతో చేయబడు ఏ ఒక వస్తువునందేమి పుట్టి ఆ పొడ ఆ బట్ట ఎందేమి, ఆ తోలునందేమి, ఆ పేక ఎందేమి, తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాలుగానేమి ఎర్రదాలుగానేని కనబడినెడల అది కుష్ఠపొడ. యాజకుని దాన్ని కనుపరచవలెను. యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని 7 దినములు ప్రత్యేకంగా ఉంచవలెను. 7వ నాడు అతడు ఆ పొడను చూడవలెను. అప్పుడు ఆ వస్త్రమందు అనగా పడుగునందే గాని, పేక ఎందే గాని, తోలునందే గాని, తోలుతో చేసిన వస్తువునందే గాని ఆ పొడ వ్యాపించినడల అది కొరుకుడు కుష్ఠము, అది అపవిత్రము. కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెంట్రుకలతోనేమి చేసిన పడుగును, పేకను, తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను. అది కొరుకుడు కుష్ఠము, అగ్నితో దానిని కాల్చివేయవలెను. అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ వస్త్రమందు అనగా పడుగునందేమి, పేక ఎందేమి, తోలుతో చేసిన మరి దేని ఎందేమి వ్యాపింపకపోయినడలా యాజకుడు ఆ పొడగల దానిని ఉదకనాజ్ఞాపించి మరి 7 దినములు దానిని విడిగా ఉంచవలెను. ఆ పొడగల దానిని ఉతికిన తర్వాత యాజకుడు దానిని చూడవలెను. ఆ పొడ మారకపోయినను వ్యాపింపకపోయినను అది అపవిత్రము, అగ్నితో దానిని కాల్చివేయవలెను. అది లోవైపున గాని పైవైపున గాని పుట్టినను కొరుకుడు కుష్ఠముగా ఉండును. యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రం ఉతికిన తర్వాత ఆ పొడ వాడి ఉండినెడల అది ఆ వస్త్రములో ఉండినను, తోలులో ఉండినను, పడుగులో ఉండినను, పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను. అటు తర్వాత అది ఆ వస్త్రమందే గాని, పడుగునందే గాని, పేక ఎందే గాని, తోలుతో చేసిన దేని ఎందే గాని కనబడినడల అది కొరుకుడు కుష్ఠము. ఆ పొడ దేనిలోనున్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను. ఏ వస్త్రమునే గాని, పడుగుగే గాని, పేకనే గాని, తోలుతో చేసిన దేనినే గాని ఉతికిన తర్వాత ఆ పొడ వదిలిన ఎడల 2వ మారు దానిని ఉతకవలెను. అప్పుడు అది పవిత్రమగును. బొచ్చుబట్ట ఎందే గాని, నారబట్ట ఎందే గాని, పడుగునందే గాని, పేక ఎందే గాని, తోలు వస్తువులందే గాని ఉండు కుష్ఠపొడను గూర్చిన అది పవిత్రమని అపవిత్రమని నువ్వు నిర్ణయింపవలసిన విధి ఇదే. ఇది డే 16లో పార్ట్ 2 అండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.